నిర్మాణంలో ఉన్న శ్రామిక భవనాన్ని వెంటనే పూర్తి చేసి శ్రామికులకు అప్పగించకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. బుధవారం రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో ఉన్న పారిశ్రామిక భవనం వద్ద గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా ఎన్నికైన బుజ్జ రామకృష్ణకు, కార్యదర్శిగా ఎన్నికైన శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలిపారు. తన హయాంలో శ్రామిక భవనం నిర్మాణానికి 1800 గజాల స్థలానికి కేటాయించి భవన్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంగా మరి ముఖ్య అతిథులుగా అనేటువంటి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మాజీ మార్గాని భరత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారికి చాలా సంతోషం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ట్రేడ్ యూనియన్ నాయకులైనటువంటి వాసంశెట్టి గంగాధరం గారు కావచ్చు, అలాగే మరి ఆదినారాయణ గారు కావచ్చు, ఇలాగ అనేక మంది ప్రముఖులు విచ్చేసినారు. ఈ రోజున ఈ యొక్క కార్మిక ఏదైతే శ్రామిక భవనంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగిందండి. మరి ఏదైతే ఎలక్ట్రికల్ సోదరులకు ఈఎస్ఐ ప్రతిపాదన అనేది రాష్ట్రం మొత్తం మీద గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ మాత్రమే సాధించిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అలాగే మరి కార్మికులకు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4 వరాలు ప్రకటించి ఉన్నారు. కానీ అది ఈ మార్చి 1వ తారీఖు నుంచి అమలు పెడతామన్నారు. అయ్యా, అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ లో చచ్చిపోయిన వాళ్ళు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు, కనీసం వీళ్ళందరికీ లేకుండా ఓన్లీ మార్చి 1 నుంచే పెట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అలాగే మరి కార్మికులకు 46,000 క్లెయిమ్స్ ని మూత వేసి ఉన్నారు. సంక్షేమ బోర్డు ఉండి 46,000 క్లెయిమ్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అలాగే సంక్షేమ బోర్డు చైర్మన్ గారు వచ్చి ఉన్నారు, ఇంతవరకు కూడా డైరెక్టర్లు వేయలేదు. అలాగే అది కూడా పూర్తి చేయాలని, ఈ 46,000 క్లెయిమ్స్ ను వెంటనే దీన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే శ్రామిక భవనం విషయానికి వచ్చేటప్పటికి మరి ఎంతో మంది అధికారులని, ఎంతో మంది ప్రజాప్రతినిధుల్ని 2014 నుంచి కూడా 2026 వరకు కూడా ఇదే ప్రయాణం చేస్తూ కార్మికులకు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా దౌర్భాగ్యం ఏమిటయ్యా అంటే రాజమహేంద్రవరంలో ప్రతి ఒక్క శ్రామికు కూడా ఎండనక, వాననక, రే అనక, పగలనక ఇలాగ నడి రోడ్ల మీదే ఒక మీటింగ్ పెట్టుకోవాలంటే ఎంత సిగ్గు చేయటని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మరి 1 కోటి రూపాయలు నిధులిచ్చి మార్గాని భరత్ గారు ఒక బేస్మెంట్ కావచ్చు, పిల్లర్స్ కావచ్చు, అలా వేసి వదిలేశారు. మరి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చింది, దీన్ని స్లాబ్ వేయమంటే కింద కూలిపోతుంది, కింద కన్నం పడిపోతుందని రకరకాల కథనాలు చెప్తున్నారు. అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం, వాళ్ళు జన్మిచ్చారు, జీవం ఇచ్చారు, మీరు బట్టలు లేకుండా మాకు కార్మికులు చేస్తున్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు నిజంగా కానీ స్లాబ్ వేసి కార్మికులకు అంకితం చేస్తే పేరు మీకు ఉంటుంది. అలాగే ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి. కార్మికుల పట్ల పక్షపాతాన్ని విడనాడి కార్మికులకు వెంటనే G+2 అనేది ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నదో ఖచ్చితంగా మీరు అది వేసి మాకు న్యాయం చేయాలని, లేని ఎడల మార్చి 20వ తారీఖున కార్మికులందరూ కూడా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి క్వారీ మార్కెట్ శ్రామిక భవనం వద్దే నిరసన కార్యక్రమం, అర్ధనగ్న నిరసన కార్యక్రమం చేపట్టబడునని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఇవాళ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. బొజ్జ రామకృష్ణ గారిని ప్రెసిడెంట్గా, అదేవిధంగా శ్రీనివాస్ గారిని సెక్రటరీగా ఎన్నుకొని వీళ్ళు సుమారుగా 800 మంది కార్యవర్గం ఉన్నారు. వీరందరూ కూడా శ్రామికుల తరపున పోరాటం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజమహేంద్రవరంలో గత ప్రభుత్వంలో మా హయాంలో సుమారుగా 1800 గజాలతో 1 కోటి రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇక్కడ శాంక్షన్ చేసి శ్రామిక భవన్ని నిర్మాణం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వము వీళ్ళు వచ్చిన తర్వాత ఈ యొక్క శ్రామిక భవన్ని శ్రామికుల కడుపు కొట్టే కార్యక్రమము
కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. 2 సంవత్సరాల కాలంలో కనీస పక్షాన ఏ రకమైన పని చేయకపోగా వీళ్ళపైన నిందలేసే కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క భవనము నివాస యోగ్యం కాదు, ఇక్కడ బిల్డింగ్ కట్టేదానికి ఉపయోగపడదు అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, దీనికి ఆనుకునే కదా అన్నా క్యాంటీన్ ఉంది, దానికి ఒక స్లాబ్ వేశారు, ఇక్కడ కూడా అదే రకంగా ఒక స్లాబ్ వేయండి. దీనికి G+2 పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇది ఒకవేళ నిజంగానే బిల్డింగ్ కట్టడానికి పనికిరానప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళపైన కేసులు కట్టండి, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలని తొలగించండి. అంతే తప్పితే నోటుకు వచ్చిన మాటలు చెప్తూ ఇవాళ శ్రామికుల పొట్ట కొట్టడానికి మీరు ఎవరని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో 1800 గజాలు శ్రామికులకి అంకితం చేశాము. ఈ యొక్క స్థలాన్ని ₹1 కోటి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాము. దీనికి ఆనుకుని షెడ్యూల్ కాస్ట్ ఎస్సీలకి అక్కడ తీసుకుని వచ్చి ఒక 1000 గజాల పైన మెయిన్ రోడ్డుకి ఆనుకుని అంబేద్కర్ భవన్ కట్టడానికి అక్కడ కూడా శాంక్షన్ చేశాం. దానికి సుమారుగా ఒక ₹50 లక్షల ఎంపీ ల్యాడ్స్ నుంచి డబ్బులు ఇచ్చాను. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయరండి వీళ్ళు? ఏమన్నా వీళ్ళు అబ్బగాడి సొమ్మ వీళ్ళు జేబులోంచి ఏమైనా తీసిస్తున్నారా? ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టేదానికి మీకు బాధ ఏంటి? ఎందుకు చేయరని అడుగుతా ఉన్నా. ఇవాళ శ్రామికుల్ని నడి రోడ్డు మీద నుంచోబెడతా ఉన్నారు. ఇక్కడ టెంట్లు వేసుకుని వీళ్ళు మీటింగ్లు పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం ఏంటండి? 2 సంవత్సరాల కాలంలో కనీసం ఒక స్లాబ్ వేయలేరా? ఇవాళ శ్రామికులు అందరికీ కూడా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఒకవేళ ఇక్కడ శ్రామిక భవన్ మీరు స్టార్ట్ చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాము. హైకోర్టును ఆశ్రయించి ఖచ్చితంగా ఈ బిల్డింగ్ కట్టించే కార్యక్రమము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 20వ తారీఖున ఇప్పుడే కార్మికులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, మీరు ఏ తారీఖున మీరు తీసుకుని వచ్చి ఇక్కడ ఉద్యమం చేపడితే పూర్తి స్థాయిగా మా యొక్క మద్దతు ఉంటుంది. దీన్ని ప్రభుత్వాన్ని ఈ యొక్క సెగ తగిలే విధంగా మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాము. కార్మికుల తరపున నుంచుని పోరాటం చేస్తామని కార్మికులకు అందరికీ కూడా మాట ఇస్తూ మీరు ఖచ్చితంగా మీరు ఒక ఉద్యమాన్ని తీసుకురండి. ఈ శ్రామిక భవన్ కట్టేదాకా ఈ కూటమి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఖచ్చితంగా కట్టించే కార్యక్రమము మేము సంకల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.